తమ్ములు చెల్లెళ్ళు మీకు బ్యాడ్ న్యూస్. తల్లిదండ్రులందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనుకోవాలి. అదేంటిదో తెలుసా? మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మన మోడీ సార్ ఉన్నాడు కదా, మంచి ఒక పద్ధతి తెచ్చిండండి మనందరికీ. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు కదా, లేచిపోయి చేసుకున్నాడు, ఆర్య సమాజంలో చేసుకున్నాడు, గుళ్ళల్లో చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ లేనిది ఇలాంటి ఆటలు నడవాయంట. ఇట్లా చేసిర్రు అనుకో పోలీస్ స్టేషన్లో వేసి పొల్లు తంతారంట. ఇంకోటి నేను మేజర్ను, నేను మైనర్ను, ఇవన్నీ కాదు. మైనర్ అయినా మేజర్ అయినా తల్లిదండ్రుల పర్మిషన్ కంపల్సరీ కావాలి. మేము పెళ్లి చేసుకుని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం, వాళ్ళు ఎట్లాగూ మళ్ళీ మేజర్లు అని చెప్పేసి అంటారు కదా, అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో వేసుడే. నాకైతే మంచిగా అనిపిస్తుందండి. మాది కూడా లవ్ మ్యారేజే, కాకపోతే ఇలాంటివి ఏం చేయలేదు. మేము అందరిని ఒప్పించేసుకొని వేసుకున్నాం. కాకపోతే నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా పాప తల్లిదండ్రులు అంతగానం పెంచి చిన్నప్పటి నుంచి పెంచితే ఏదో వచ్చి వాళ్ళ మాయ మాటలని వాళ్ళని పెళ్లి చేసుకొని నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అట్లా కాకుండా మోడీసారి మంచి పద్ధతి పెట్టిండు. ఇప్పుడైతే నాకు తెలిసి అయితే ఇది చూసి చాలామంది తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు. ఇక లవర్స్కి మాత్రం కొంచెం బాధ తప్పదు అనుకోండి. ఎందుకంటే ఎదవలు ఉంటారు కదా, ఎదవలకి కొంచెం బాధ అవుతుంది అన్నట్టు. అరే ఇలాంటి ఎందుకు తెచ్చిర్రా అయ్యా అని చెప్పేసి. నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సరేనా? బాయ్.